పొద్దున మేము చదువుకోవడానికి వచ్చాము. హాస్టల్లో ఉండగా మేము ఇక్కడ మా హాస్టల్ పక్కన సుమన్ కాంత్ రెడ్డి అనే వ్యక్తి పక్కనే హాస్టల్ పక్కనే ఉండగా రోజు సాయంత్రం పూట మేము రోడ్డు మీదకి వస్తే అతను కూడా రోడ్డు మీదకి వచ్చి మాతో మాట్లాడడం, అలా పరిచయం పెంచుకోవడం వల్ల మా అమ్మటి అలా రోజు వచ్చేవాడు. టీ తాగడానికి అండి, కాఫీ తాగడానికి అండి, క్రికెట్కి అండి. మాతో ఏం చెప్పాడంటే సేమ్ మీ కాలేజీలో నేను కూడా బీపీటీ చదివాను. చదివిన తర్వాత నాకు రాజకీయాలు అంటే ఇష్టం అని చెప్పి 7 సంవత్సరాలు నేను రాజకీయాలలో మంత్రి గారి వెనక తిరిగానని చెప్పి చెప్పుకొని తిరిగాడు. దాని తర్వాత ఇలా రాజకీయ నాయకులు మొత్తం వచ్చేసి ఇలా ఎవరు సీఎం అయితే వాళ్ళ షేర్స్లలో ఇన్వెస్ట్ చేసుకుంటారు. అది ఎవరికి తెలియదు, బయట ఓన్లీ రాజకీయ నాయకులకే తెలుసు. అలా అని చెప్పి ప్రతి పర్సన్కి 80,000 చొప్పున దాదాపు 30 మంది దాకా 40 లక్షల దాకా కట్టించుకున్నాడు. అలా కట్టించుకున్న తర్వాత తాడేపల్లిలో ఆఫీస్ ఉంది అండ్ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో బంజారా హిల్స్లో ఆఫీస్ 11 రోడ్ నెంబర్ 11లో ఉందని చెప్పేసి మా చేత కట్టించేసుకొని తర్వాత జూలై వరకు కట్టించేసుకొని ఫస్ట్ అయితే 10-20 వరకు కట్టించుకున్న తర్వాత 10-20 అయితే 3 నెలల వరకు వేసాడు. ఎప్పుడైతే 80,000 స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి అబ్సెంట్ అయిపోయాడు గుంటూరు నుంచి. తర్వాత మళ్ళీ జూలైలో ఏం చేశాడంటే 80,000 కట్టిన వాళ్ళకి తులం బంగారం ఇస్తాము, వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఎవరైతే 80,000 కట్టారో వాళ్ళకి తులం బంగారము తరపున ఆఫీస్ తరపున ఇస్తామని చెప్పి చెప్పాడు. ఇదంతా వచ్చేసి జగతి పబ్లికేషన్ అని చెప్పేసి ఏపీ సీఎం జగన్ అనే మోహన్ రెడ్డి గారిని వాడుకొని ఇలా ఇతను చేయడం వల్ల మాకు ఇతని దగ్గర దాదాపు 40 లక్షల దాకా మా ఇరక్కపోయినాయి అందరూ స్టూడెంట్స్మి. మాకు ఇంట్లో వాళ్ళు పంపించిన డబ్బుల్ని మేము ఇతనికి కట్టుకొని ఏదో వస్తాయని చెప్పేసి కట్టించాము. చాలా మంచి చేత కట్టాము, మేము కట్టించాము. అలా 40 లక్షల దాకా కట్టించేసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు కాల్ చేస్తుంటే 2 మంత్స్ నుంచి నో లిఫ్ట్. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, ఎవరికి చెప్పుకున్నా నాకు వెనకాల చేయాల్సిన వాళ్ళు నా తరపున మా పార్టీ తరపున నేను ఉన్నా అంటున్నాడు అని చెప్పి కొంచెం మీరే రెస్పాండ్ అవ్వట్లేదు. కొంచెం మీరే ఏదో విధంగా రెస్పాండ్ అయ్యి అతను ఎక్కడున్నాడో కూడా మాకు తెలియదు, కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. దీని అంతటి కారణంగా మూలంగా మాకు తెలిసిన విధంగా ఏంటంటే వాళ్ళమ్మ దుబాయ్ సౌదీలో నుంచి ఇతనికి అంతా లీడింగ్ చేపిస్తూ ఉంటుంది అని చెప్పారు. లాస్ట్ టైం కూడా ఒకసారి ఎస్పీ ఆఫీస్లో ఇంత సంథింగ్ అతని మీద కేసు కూడా ఉందని చెప్పారు వేరే స్టేషన్లో వేరే వాళ్ళు. చెప్పిన తర్వాత మేము ఇంకా ఎన్నిసార్లు కాల్ చేసినా కానీ ఈ 2 మంత్స్ నుంచి చేయట్లేదు. జూలై జూన్లో అడిగితే డబ్బులు ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే ఇది జగన్ గారి మీద కేసు ఉంది, అందువల్ల మీకు ఇప్పుడే డబ్బులు రావు, కొంచెం లేట్ అవ్వబడుతుంది అని చెప్పేసి అతని మీద ఇది ఎస్బీఐ అవి ఉన్నాయి కదా జగతి పబ్లికేషన్స్ దాని తరపున మా దగ్గర అన్ని 40 లక్షల వరకు కట్టించుకున్నాడు. అతను కట్టించేసుకొని ఇప్పుడు ఇంకా కనిపించట్లేదు అసలు 2 మంత్స్ నుంచి. ఇంకా ఏం చేసినా కానీ అతను మాకు రెస్పాండ్ అవ్వట్లేదు, అసలు కాల్ చేయట్లేదు. ఎవరి చేత కాల్ చేసి ఎన్ని ఫోన్లు చేసినా అతను ఫోన్లు ఎత్తట్లేదు. కాల్ అయితే రింగ్ అవుతూనే ఉంటుంది కానీ అతనైతే ఫోన్ ఎత్తడు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోకండి అని చెప్పేసి మమ్మల్ని అంటున్నాడు. కాకపోతే మా దగ్గర మేము ఏంటంటే స్టూడెంట్స్ కాబట్టి మేము ఏం చేయాలో ఈ 2 మంత్స్ నుంచి మేము ఏం చేయాలో తెలియక ఇలా ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఇలా ఈరోజు ఎస్పీ గారి దగ్గరికి వచ్చాము. ఏదైనా కానీ మాకు ఈరోజు ఎస్పీ గారు న్యాయం చేస్తే మేము ఎస్పీ గారిని ఎప్పుడు వెళ్ళగా మేము గుర్తుపెట్టుకొని ఉంటాము. ఆయన సేవల వద్దన మేము గుంటూరులో ఎప్పుడు నిలబడతాము. ఇది మాకు చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే మాకు కాలేజీలో ఫీజులు కూడా కట్టుకోలేని పరిస్థితి. ఇంటి దగ్గర మా డాడీ వచ్చేసి లాడర్, మా అమ్మ వచ్చేసి ఏదో కూలి పనికి పొలానికి వెళ్ళి సంపాదించి మాకు పెడుతుంది. మేము మొత్తం ముగ్గురం ఏదో ఒక పని చేసుకొని కూలి పని చేసుకొని బతకాల్సిందే. మా ఇంట్లో నన్ను ఒక్కరిని చదివిపిస్తున్నారు. ఇతను వచ్చేసి నన్ను ఇలా నమ్మించి ఇలా దాదాపు మా దగ్గరే ఒక 40 లక్షల దాకా కట్టించుకున్నాడు మా స్టూడెంట్స్ మొత్తం చేత. కొంచెం మాకు ఏదో విధంగా ఎస్పీ గారు సహాయం చేస్తారని చెప్పి మేము కోరుతూ ఇక్కడికి ఎస్పీ ఆఫీస్ గుంటూరుకి వచ్చామని చెప్పి మేము కోరుతున్నాం.